అందులో భాగంగా ఏ పార్టీ అధినాయకుడు కూడా నేను స్ట్రైట్గా చెబుతున్నాను, ఇక్కడ ఎవ్వరూ ఇందులో మినహాయింపు కాదు, ఏ పార్టీ అధినాయకుడు కూడా దేశం ఫస్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ నెక్స్ట్ అని ఎక్కడ చెప్పారు ఇప్పటి వరకు? దేశం కోసమే ఆలోచించండి, దేశం కోసం నిలబడండి, దేశం కోసం ప్రాణాలు ఇవ్వండి, మీ పిల్లల్ని, మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కూడా దేశం ఫస్ట్ మాత్రమే ఉండాలి అనేది ఎంతమంది చెబుతూ వచ్చారు, ఏ ప్రాంతీయ పార్టీలు చెబుతూ వచ్చాయి? దేశం కోసం అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టాలి అనేది ప్రతి దేశంలో ఉన్న ప్రతి దేశ పౌరుడికి తెలియాల్సిన విషయం ఇది. కానీ ఏం జరుగుతోంది? రాష్ట్రాలు వేరు, దేశం వేరు అన్నట్టుగా, నార్త్ వేరు, సౌత్ వేరు అన్నట్టుగా ఏదో ఒక డివిజన్స్, ఏదో ఒక విభాగాలు, ఏదో కొట్లాటలు, ప్రాంతీయ విద్వేషాలు ఇలా ఉంటేనే చాలామంది సస్టైన్ అవుతారు. కాబట్టి దీన్ని మాత్రమే చూపించుకుంటూ పబ్బం గడుపుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ నిజానికి ప్రాంతీయ పార్టీలు గుర్తెరగాల్సింది ఏంటో తెలుసా? రాష్ట్రాల్లో దేశం లేదు, దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి. దేశం ఉంది కాబట్టి దేశం లోపల రాష్ట్రాలు తయారయ్యాయి. ఇప్పుడున్న రాష్ట్రాలు కాకపోతే ఇంకా పెరుగుతాయి. దేశం ఉంది కాబట్టే రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాల్లో జనాలు, ప్రజలు, పార్టీలు అందరూ కూడా దేశం కోసమే పనిచేయాలి. ప్రజల్లో అన్న ఎంతో కొంత దేశం పట్ల ప్రేమ ఉంటుంది, కానీ పర్టికులర్గా ఈ రాజకీయ పార్టీ నాయకులలో ఆ దేశం పట్ల ప్రేమ కనబడకపోవడం మాత్రం దుర్మార్గమైన చర్యగా ఇప్పుడు ప్రతిరోజు అంతకంతకు